హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజుఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము రెడ్ దోశని ఇంట్లో కూడా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. బేసిక్గా మనకు రెడ్ దోశ అంటే చాలామందికి తెలియదు. అంటే మన బియ్యం వైట్గా ఉంటాయి కదండి, బట్ ఈ బియ్యం అనేవి మనకు రెడ్ కలర్లో వస్తాయి. బట్ నాకు కూడా తెలిసేది కాదు. ఈ మధ్య నేను వారాది ఫామ్కి వెళ్ళినప్పుడు చూశానండి. అప్పటి నుంచి ఈ దోశ ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ రెడ్ బియ్యం తీసుకొని 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకోవాలి. తర్వాత కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని మెంతులు కూడా తీసుకొని వాటిని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇలా వాష్ చేసుకొని మనము నీళ్ళని పెట్టుకొని ఒక 6 అవర్స్ టు 7 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. యాక్చువల్గా నేను ఇది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను. నైట్ వరకు నేను మూత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. నైట్లో మనకి ఇలా బాగా నానతాయండి బియ్యము ప్లస్ అన్నీ. ఇలా నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం నార్మల్ దోశకి ఎలా చేస్తామో అలానే చేసుకుంటే సరిపోతుంది. ఎక్సెప్ట్ మనకు వైట్ రైస్ బదులు రెడ్ రైస్ని యూస్ చేస్తామండి, అంతే తేడా. బట్ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఈ దోశ అనేది. మనకి బ్యాటర్ ప్రిపరేషన్కి మనము నైట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి, మార్నింగ్కి బాగా పొంగుతుంది ఇలా దోశ పిండి. ఇలా పొంగిన తర్వాత మనకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనకు దోశకు సరిపడా బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం వాటర్ కంటెంట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ దోశలోకి టమోటా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలండి. ఇలా పల్లీలను మనము ఆయిల్లో వేయించుకోవాలి. దీంతో పాటు కొన్ని పచ్చిమిర్చి కూడా, అంటే మనకు కారం సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న 2 to 3 టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలను కూడా మనం ఆయిల్లో కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని. ఇలా మనము కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు టమోటాలు అనేవి బాగా మగ్గిన తర్వాత మిక్సీ గ్రైండ్లో వీటిని పట్టేసుకుంటే సరిపోతుందండి. కానీ ఏంటి అంటే ఇది రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ రోలు దొరకవు కాబట్టి మనం గ్రైండర్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, టమోటా అనేది బాగా మగ్గింది ఆయిల్లో. ఇలా మగ్గిన తర్వాత ఫస్ట్ ఒక జార్ తీసుకొని అందులో మనము పక్కన పెట్టుకున్న పల్లీలను, చిల్లీని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్నీ కలిపి గ్రైండ్ చేసినప్పుడు పల్లీలు అనేవి మనకు బాగా గ్రైండ్ అవ్వవు కదా, అందుకని ముందుగా ఈ రెండింటితో పాటు 4 నుంచి 5 ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ మనము టమోటాలు ఉన్నాయి కదండి, మగ్గినాయి కదా, అది కూడా తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకు మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీ అనేది ఈ రెడ్ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ కూడా ఈ దోశ అనేది. అంటే మనం రెగ్యులర్గా ఎప్పుడు వైట్ రైస్తో ట్రై చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి మనము ఈ రెడ్ దోశతో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశని ప్రిపేర్ చేసుకుందాము. అంటే దోశని ఎలా నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ రెడ్ దోశను కూడా వేసుకుంటాము. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ అనేది యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే నాకు నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఈ ఇనుప ప్యాన్ పైనే మనకు దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకు ఈ రెడ్ దోశ అనేది ఈ ప్యాన్ పైన ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.